మంత్రి పొంగులేటికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతలా పొంగులేటి మాట్లాడారంటూ విమర్శించారు. తన సహచర మంత్రుల అవినీతిని పొంగులేటి ఒప్పుకున్నారని ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మాట్లాడితే అప్పుడు పొంగులేటి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 4 శాఖల అధికారులు విచారణ జరిపి నివేదిక ఇచ్చినా ఎందుకు నోరు మెదపలేదని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి అక్రమాలు ఇంకా ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే బయటపెడతామని అన్నారు హరీష్ రావు. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మైనింగ్ డిపార్ట్మెంట్ 4 శాఖల అధికారులు మైన్ ఇన్స్పెక్ట్ చేసి 4 శాఖల అధికారులు ఇది ఇల్లీగల్ మైన్, అనుమతులు లేకుండా నడుపుతున్న మైన్ అని 4 శాఖల అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ కు నోటీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 4 శాఖల అధికారులు చెప్పింది తప్ప, పొంగులేటి చెప్పింది తప్ప, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది తప్ప, ఈ బాంబులేటి చెప్పింది తప్ప, మైనింగ్ మంత్రి చెప్పింది తప్ప, ఈ పొగరులేటి చెప్పింది తప్ప. ఇవాళ ఆయన సమాధానం చెప్పాలి. శాసనసభలో ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి ఇద్దరు చెప్పారు ఇది రాఘవకు సంబంధించిందే, మా అధికారులే గుర్తుపట్టారు, రాఘవ మీద కేసులు పెట్టాము, రాఘవ దగ్గర డబ్బులు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచరులే చెప్పారు. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరులేటి ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకబట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. ఆ మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ వేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా. మరి గవర్నమెంట్ భూములే అయితే రోజుకొక పేరు ఎందుకు మారుతుంది బోర్డుల మీద? అక్కడ ఎందుకు ఆ కబ్జాదారులు బౌన్సర్లు పెట్టుకుని రాత్రింబవళ్లు కాపలా కాస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అని అడుగుతా ఉన్నా. ఆడ రోజుకొక పేరు, ఒకనాడు కోహినూర్ వస్తుంది, తెల్లారి ఎంఈఏఎల్ వస్తుంది, తర్వాత శిల్పా వస్తుంది, తర్వాత శిల్పా రాగానే అది మళ్ళీ రాత్రి పెయింటింగ్ పడుతుంది. శిల్పాలు ఎవరు ఉన్నారో తెలుసు కదా. ఆ తర్వాత ఏక్యూ స్క్వేర్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కోహినూర్ సింప్లెక్స్ వస్తుంది. ఎందుకు బోర్డుల మీద పేర్లు మారుతున్నాయి? ఏక్యూ స్క్వేర్ వెనుక నీ కొడుకున్నది నిజం కాదా? శిల్పాతో మీకు వ్యాపార సంబంధాలున్నాయి నిజం కాదా? పెడదామా, డాక్యుమెంట్లు బయట పెడదామా? శిల్పాతో రాఘవ కంపెనీకి ఇవాళ హైదరాబాద్ లో వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేవా? ఏక్యూ స్క్వేర్ లో మీ కొడుకు భాగస్వామ్యా కాదా? ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. వెళ్ళండి, నేను మంత్రి గారిని కోరుతున్న, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను, ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా మరి నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి అని నిన్న చెప్పినావు కదా. ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, వై గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ యాక్షన్? యాజ్ పర్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్, RDO is the custodian of the sealing lands. Then what is that RDO is doing? What is that Hydra is doing? పేదోళ్ళ ఇండ్ల మీదికి శనివారం ఆదివారం పై రాత్రికి రాత్రే కూలుస్తారు. హైకోర్టు స్టేలున్నా కూల్చే హైడ్రా ఇక్కడ ఏ స్టే లేదు. ఇన్ఫాక్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది సీలింగ్ ల్యాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకున్నది? హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దీనికి సమాధానం ఎందుకో చెప్పడు మంత్రి గారు.